ఇక్కడ ప్రతి ఒక్కడూ నాకు తెలుసు అని బిల్డప్ ఇస్తుంటాడు. గాల్లో తిరుగుతూ ఏదేదో వాగుతుంటారు. అసలు నీకు తెలిసింది నిజమని నీకెలా తెలుసు? అసలు నాలెడ్జ్ అంటే ఏంటి? అది నీ మైండ్లోకి ఎలా దూరింది? దీన్నే ఫిలాసఫీలో ఎపిస్టెమాలజీ అంటారు. పేరు వింటే ఏదో లెక్చర్లా ఉంటుంది గాని దీని లోపల ఉండే డెప్త్ తెలిస్తే నీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. నువ్వొక విషయాన్ని జ్ఞానం అని నమ్ముతున్నావంటే దానికి పక్కాగా 3 క్వాలిటీస్ ఉండాలి. 1 నువ్వు దాన్ని నమ్మాలి, 2 అది నిజమై ఉండాలి, 3 ఎవరైనా వచ్చి అడిగితే ఇగో దీనివల్ల ఇది నిజం అని చూపించడానికి నీ దగ్గర ఒక ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ లేని నమ్మకం బేస్ లేని బిల్డింగ్ లాంటిది. ఎప్పుడు కూలిపోతుందో ఎవ్వరికీ తెలియదు. ఎగ్జాంపుల్, నువ్వొక అడవిలో నడుస్తున్నావు, నీకు దూరంగా ఒక పొగ కనిపిస్తోంది, అక్కడ మంట మండుతోంది అని నువ్వు ఫిక్స్ అయిపోయావు. దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ మంట ఉంది, నీ నమ్మకం నిజమైంది. కానీ ట్విస్ట్ ఏంటంటే నువ్వు దూరం నుండి చూసింది పొగ కాదు, కేవలం ఒక మంచు మేఘం. అక్కడ మంట ఉంది, కానీ నువ్వు చూసింది మాత్రం తప్పు. మరి దీన్ని జ్ఞానమంటావా? ఛాన్సే లేదు. నీ లాజిక్ కరెక్ట్ అయితేనే అది జ్ఞానం, గుడ్డిగా తగిలితే అది అదృష్టం మాత్రమే. మనం దేన్ని చూసి మోసపోతున్నామో మనకు తెలియదు. నీ కళ్ళు ఎర్రటి రంగును మాత్రమే చూసేలా డిజైన్ చేస్తే ఈ ప్రపంచమంతా ఎర్రగానే ఉందని నువ్వు వాదిస్తావు. కానీ అది నీ కంటి లోపం, ప్రపంచం రంగు కాదు. అంటే మనకు తెలిసింది నిజం కాదు, మన మెదడు మనకు చూపిస్తున్న వర్షన్ మాత్రమే. మనుషుల్లో 2 రకాల గ్యాంగ్లుంటాయి. ఒకళ్ళు రేషనలిస్టులు, వీళ్లకి బ్రెయిన్ చెప్పింది తప్ప వేరేది నమ్మడం ఇష్టముండదు, లాజిక్ ఉంటేనే అది నిజమంటారు. ఇంకో బ్యాచ్ ఎంపెరిసిస్టులు, వీళ్లకి అనుభవం కావాలి. వీళ్ళేమంటారంటే నువ్వు పుట్టినప్పుడు నీ బ్రెయిన్ ఒక వైట్ పేపర్ లాంటిది. నువ్వు ప్రపంచాన్ని చూసి విని తాకినప్పుడే దానిమీద అక్షరాలు రాస్తావు. బట్ పాయింట్ ఏంటంటే నీ ఇంద్రియాలు నిన్ను మోసం చేస్తున్నాయని నీకెప్పుడైనా అనిపించిందా? ఎండమావిని చూసి నీరు అనుకుంటావు, రైలు పట్టాల మీద నిలబడి చూస్తే అవి ఎక్కడో ఒకచోట కలిసిపోయినట్టు కనిపిస్తాయి, చీకట్లో తాడుని చూసి పాము అని భయపడతావు. మరి నీ కళ్ళు చెవులు చెప్పేది అబద్ధమైనప్పుడు నీకు తెలిసిన జ్ఞానమంతా ట్రాష్ కాదా? నిజమైన జ్ఞానం ఎక్కడుంటుంది అంటే స్కెప్టిసిజం, అంటే సందేహంలో ఉంటుంది. ఎవడో చెప్పాడని నమ్మేవాడు బానిస, తన ఇంద్రియాలు చెప్పింది అని నమ్మేవాడు అమాయకుడు, తన తర్కాన్ని కూడా ప్రశ్నించుకునేవాడు జ్ఞాని. నువ్వొక మనిషిని మంచోడు అని నమ్ముతావు, అది నీ జ్ఞానం. కానీ రేపు వాడేదో తప్పు చేస్తాడు, అప్పుడు నీ జ్ఞానం మారుతుంది. అంటే జ్ఞానం అనేది ఒక డెడ్ ఎండ్ కాదు, అదొక నిరంతర ప్రయాణం. నిజం అనేది ఎప్పుడూ లేయర్స్ లాగా ఉంటుంది. నువ్వొక లేయర్ని తీస్తే ఇంకో లేయర్ కనిపిస్తుంది. అసలు చివరి లేయర్ అంటూ ఏదీ ఉండదు. ఈ శూన్యాన్ని అర్థం చేసుకోవడమే పరమజ్ఞానం. ఈ లోకంలో మనం నేర్చుకునే ప్రతీదీ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇన్ఫర్మేషన్కి నాలెడ్జ్కి చాలా తేడా ఉంది. లైబ్రరీ నిండా పుస్తకాలుండొచ్చు, కానీ అది నాలెడ్జ్ కాదు. ఆ ఇన్ఫర్మేషన్ని నీ లైఫ్కి, నీ లాజిక్కి అప్లై చేసి అందులో ఉన్న నిజాన్ని ఫిల్టర్ చేయగలిగితేనే అది జ్ఞానం అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎవడో వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే అది నిజమనుకుంటున్నాం, టీవీలో ఏదో వస్తే అది ఫ్యాక్ట్ అనుకుంటున్నాం. నీ మైండ్ని ఎవడో ఒకడు కంట్రోల్ చేస్తున్నాడు అంటే నువ్వు జ్ఞానాన్ని కోల్పోయి ఒక మెషీన్లా మారిపోయావని అర్థం. చివరికి వచ్చేసరికి మనకు మిగిలేది ఒకటే, అది నథింగ్నెస్. సోక్రటీస్ అంతటివాడు ఏమన్నాడో తెలుసా? నాకు తెలిసింది ఒక్కటే, నాకు ఏమీ తెలియదు అని. ఎప్పుడైతే నీకు ఏమీ తెలియదు అని నువ్వు గుర్తిస్తావో అప్పుడే నీలో అసలైన జిజ్ఞాస మొదలవుతుంది. సో అహంకారం ఉన్న చోట జ్ఞానం ఉండదు. నాకు అంతా తెలుసు అనేవాడు ఒక ఆగిపోయిన నీళ్లు లాంటివాడు. నాకు ఏమీ తెలియదు, నేను వెతకాలి అనేవాడు ప్రవహించే నదిలాంటివాడు. నాలెడ్జ్ యొక్క అసలు రహస్యం దాని పవర్లో లేదు, దాని లిమిట్స్లో ఉంది. నువ్వు ఏ పరిమితిలో ఆలోచిస్తున్నావు? నీ ఆలోచనల వెనుక ఉన్న మోటివేంటి? నీకు అందుతున్న సమాచారం వెనుక ఉన్న అసలు సత్యమేంటి? ఇవన్నీ వెతుక్కుంటూ పోతే నీకు అర్థమయ్యేదేంటంటే ఈ ప్రపంచం ఒక పెద్ద మిస్టరీ అని. ఆ మిస్టరీని సాల్వ్ చేయడం కాదు, ఆ మిస్టరీలో బ్రతకడం నేర్చుకోవాలి అని. ఈ నాలెడ్జ్ నిన్ను విముక్తుణ్ణి చేయాలి, కానీ నిన్ను ఒక ఇజంలోనో ఒక నమ్మకంలోనూ బంధించకూడదు. ఎపిస్టమాలజీ అంటే ఏదో చదువుకుని వదిలేసేది కాదు. ప్రతి నిమిషం నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం. నేనిప్పుడు ఎందుకు కోపంగా ఉన్నాను? ఈ కోపం నిజమా, లేక నా అహానికి తగిలిన దెబ్బ వల్ల కలిగిన భ్రమణ? ఇలా ప్రతి చిన్న విషయాన్ని లాజిక్తో చీల్చి చెండాడు. అప్పుడు నీకు కనిపించే ఆ క్లారిటీనే నిజమైన జ్ఞానం. అది పుస్తకాల్లో దొరకదు, అది నీ లోపల ఉన్న చీకటిని నువ్వు తర్కం అనే టార్చ్ లైట్తో వెతికినప్పుడు మాత్రమే దొరుకుతుంది. చూస్తే ఆ సముద్రం లోతు ఎంత ఉంటుందో ఎవ్వరికీ తెలియదు,
కానీ ఆ జర్నీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో ఆ జర్నీలాగే ఈ ప్రపంచంలో నీకు ఏదీ పక్కాగా తెలియదు, కానీ ఏదీ తెలియదు అని తెలుసుకోవడమే నువ్వు సంపాదించగలిగే అతిపెద్ద ఆస్తి. ఆ ఆస్తి నీ దగ్గర ఉంటే నిన్ను ఎవ్వడూ మోసం చేయలేడు, ఏ భ్రమ నిన్ను బంధించలేదు. అదే ఎపిస్టమాలజీ యొక్క అసలు పవర్.